बीआरएस ने ऐलान किया है कि 26 सितंबर को लंबाड़ी फेरी का इनेकाद किया जाएगा और आवाम से बड़ी तादाद में शिरकत की अपील की गई है। साबिक़ वज़ीर निरंजन रेड्डी ने जायज़ा इजलास में शिरकत करते हुए कहा कि केसीआर दौरे हुकूमत ने लंबाड़ियों के लिए पुडू ज़मीनों के पट्टे, कल्याण लक्ष्मी, किसान भरोसा, किसान बीमा और कर्ज मुआफ़ी जैसे स्कीमें नाफिज की। उन्होंने इल्ज़ाम लगाया कि रेवंत रेड्डी हुकूमत के ज़रिए लंबाड़ियों को एसटी फहरिस्त से निकालने की कोशिश हो रही है, जो नाइंसाफ़ी है। इन कायदीन ने कहा कि यह एहतजाज आदिवासियों के ख़िलाफ़ नहीं बल्कि रिजर्वेशन के तहफ़्फ़ुज़ के लिए है और हुकूमत को चाहिए कि फौरी तौर पर इस तजवीज़ को वापस ले। बीआरएस पार्टी मुख्य कार्यकर्तల ఎస్టీ సేల్స్ ముఖ్య కార్యకర్తల సమావేశంకి చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం। ఆ కార్యక్రమానికి వచ్చేసిన మా గిరిజన సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। విషయం ఏంటంటే గతంలో మమ్మలను ఎస్టీగా లంబాడి జాతిని ఆనాటి ప్రధాని ఎస్టీగా గుర్తించింది। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎస్టీగానే ఉన్నాము। అందులో భాగంగా ఈరోజు స్వయం బాపురావు లంబాడి వాళ్ళు దొడ్డిదారిన వీళ్ళు ఎస్టీ జాబితాలో చేర్చిండ్రు, వీళ్ళను తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది। అందులో భాగంగానే మేము దొంగదారిగా ఎస్టీ జాబితాలో రాలేదు, చట్టపరంగా పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి రాజ్యసభలో బిల్ పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోద ముద్రతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎస్టీగా కొనసాగుతున్నాం। అయితే ఈ లంబడోళ్ళు ఎస్టీ రిజర్వేషన్ తోటి డెవలప్ అయ్యిండ్రనే మాట చాలా 100% తప్పు। వాళ్ళు కష్టజీవులు, వ్యవసాయం చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మేస్త్రి పని చేస్తున్నారు, అమాలి పని చేస్తున్నారు, అన్నిటికీ వాళ్ళు తెగించి పనిచేస్తున్నారు కాబట్టి కాస్త కోస్తో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు। గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు వలస కార్మికులు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, ఆ వలస జిల్లాలో లంబడోళ్ళే ఎక్కువ వలసలు పోయేది। ఈరోజు బొంబాయి కానీ, దుబాయ్ కానీ, పూణే కానీ, మహారాష్ట్ర ఎక్కడ పోయినా కూడా లంబడోళ్ళ కనిపించేది। కానీ గిరిజనుల బతుకులు మారాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి। ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ వలసలు అనేది ఆగుతాయి, వలసలు ఆగడం వల్ల వీళ్ళ బతుకులు మారుతాయని చెప్పి ఈ లంబడోళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం కోసం లంబడోళ్ళు కూడా ప్రాణం వాళ్ళు లెక్క చేయకుండా ఉద్యమాల్లో పనిచేసారు। అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది। అంచెలంచెలుగా వాళ్ళు పనిచేసుకుంటూ ఈరోజు అక్కడక్కడ కొందరు మాత్రమే ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు కొంచెం ముందుకు వస్తున్నారు। ఈరోజు మంత్రి అంటుంది, సీతక్క అంటుంది, లంబడోళ్ళు హెలికాప్టర్ అంత స్పీడ్లో దూసుకుపోతుండ్రు, మేము ఎద్దుల బండి యొక్క నడిచినట్టు మేము నడుస్తున్నాం, వాళ్ళని మేము అందలేకపోతున్నామంటే మిమ్మల్ని ఎవరన్నా కాళ్ళు కట్టి మూలకు వాడేసిండ్రా? మీరు అడవిలో ఉంటే ఈరోజు జనరేషన్లో ఈరోజున్న పరిస్థితుల్లో మేము అడవిలో ఉంటాం, ఆ ఆకులు తెప్పుకుంటాం, ఆ తేనె జోపుకుంటూ ఉంటాం, మా పిల్లలకు మేము చదువుకోనియం, మేము కూర్చున్నతోనే మాకు రావాలంటే ఎవరు మీకు తెచ్చి పెట్టరు? లంబడోళ్ళకైనా తెచ్చిపెట్టినరా? ఊరికి కొన్ని కిలోమీటర్ దూరంలో ఈరోజు తాండాలో ఉన్న ప్రజలు బతుకుతుండ్రు, వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతుండ్రు అంటే కష్టపడుతుండ్రు। గవర్నమెంట్ రిజర్వేషన్లోనే 10% రిజర్వేషన్ ఇవ్వచ్చు, 10% రిజర్వేషన్లో లంబడోళ్ళే బతుకుతుండ్రా? కాదు, కష్టపడుతుండ్రు। గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫలాలు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటుండ్రు, కష్టపడుతుండ్రు, అంచెలంచెలుగా ముందుకు వస్తుండ్రు తప్ప మీరు ఏదో అనుకున్నట్టు చేయడం కరెక్ట్ కాదు। మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాం। ఈరోజు తెల్లం వెంకట్రావు కావచ్చు, స్వయం బాపురావు కావచ్చు, వీళ్ళు కేసు వేసారు కానీ మనం ఏమనుకోవట్లేదు, ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వమే ఏపించింది। వాళ్ళని ముందుండి వెనక సీతక్క ఉండి నడిపిస్తుండే, ఒక ప్రభుత్వాన్ని నడిపించే ఒక సీతక్క ఉద్యమాన్ని ఎక్కడ ఆపొద్దు, ప్రాణాలైనా తెగించవచ్చు కానీ మనం ఉద్యమాన్ని ఆపొద్దని ఎట్లా చెప్తుంది? అంటే దీని అర్థం ఉద్యమాన్ని ఆపొద్దని సీతక్క ఒక మంత్రి, గవర్నమెంట్ నడిపే మంత్రి చెప్తుందంటే ఆ మంత్రి వెనకాల ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఎవరున్నారు? పార్టీ ఉంది। దీంట్లో శ్రీమతి ఇందిరాగాంధీ లంబడోళ్ళను ఎస్టీలో చేర్పించినప్పుడు అంటే ఆనాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఈ లంబడోళ్ళను వీళ్ళకు తావు చూపాలి, వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గుర్తించి ఎస్టీగా గుర్తించింది। ఆనాడు ఇందిరాగాంధీ మమ్మల్ని ఎస్టీగా గుర్తించినప్పుడు ఇప్పుడున్న డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమో అన్నాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మమ్మల్ని వ్యతిరేకిస్తలేరు, డూప్లికేట్ పార్టీ। ఈరోజు ఈ గవర్నమెంట్ ఈడ, రేపు ఇంకో గవర్నమెంట్ అంటే ఆడ, ఆ గవర్నమెంట్ అంటే మా కులాల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళు రాజకీయానికి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప అంత ఈజీగా కాదు।
కాబట్టి మేము డైరెక్ట్ ఒకటే చెప్తున్నాం, లంబాడోల మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా కోర్టులో వేసిన కేసును బేషరతుగా మీరు విరమించుకోవాలి, మా లంబాడోల జాతికి క్షమాపణ చెప్పాలని మా గిరిజనుల తరపున వనపర్తి సేవా సంఘం టీఆర్ఎస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మేము ఎందుకు సమావేశం అయినామంటే రేపు 26 తారీఖు నాడు వనపర్తి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో మేము మీటింగ్ తలపెట్టినాం సార్, మీరు మాకు సహకరించండి అని చెప్పి వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి అండ్ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారిని మేము కోరడం జరిగింది. అందులో భాగంగానే నిరంజన్ రెడ్డి సార్ కూడా నేను వస్తాను, మీకు సహకరిస్తాను, మీరు పెట్టే మీటింగ్కు నేను తప్పకుండా ముఖ్య అతిథి వస్తానని చెప్పి మాట చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము వనపర్తి నియోజకవర్గంలో గిరిజనులు పెద్ద మొత్తంలో రావాలని కోరుతూ ఈ తీర్మానాన్ని మేము ఆ రోజు గవర్నమెంట్ను ఏ విధంగా గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గతంలో దాదాపుగా ఒక 50-20 సంవత్సరాల కిందట స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం లంబాడి వాళ్ళము, మాకు ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పి ఆ రోజు మా ఆనాటి పెద్దలు వాళ్ళు ఉద్యమాలు చేసి మా ఎస్టీ జాబితాలో కలపడం జరిగింది. అవన్నీ కూడా చట్టరీత్యంగా జరిపినప్పటికీ కూడా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఆనాడు ఇందిరాగాంధీ కూడా మా పేద వర్గానికి ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్ని రకాల ఆదుకోకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా విద్యాపరంగా అంతా వెనుకబడ్డా కూడా మేము చాలా వెనుకబడ్డాం. అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మా తాండలో మా రాజ్యం కావాలి అని చెప్పి ఉద్యమం లంబాడి హక్కుల పోరాట సమితి ద్వారా మేమందరం కూడా పోరాటం చేసిన తర్వాత కూడా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయలే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన లంబాడి వాళ్ళము బాగుపడతాము, మన బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం మేము లంబాడి వాళ్ళు పాల్గొనడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మా తాండలో మా రాజ్యం అనే నినాదం అయితే మీరు ఎప్పుడైతే కోరినారో కాబట్టి మీ అన్ని గ్రామ పంచాయతీలు మీ తాండాలో ఉన్నటువంటి 500 జనాభా 250 జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా నేను చేస్తానని చెప్పి వారు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీలు మా లంబాడి గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఈరోజు మా గ్రామాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, మా తాండాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఏదైతే ఆనాడు పెళ్లి చేయని దుస్తులో మేము ఆడపిల్లలను అమ్ముతూ ఉంటే ఈయన ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఒక గిరిజనుల తాండలో పండుకున్నప్పుడు మీరు ఎందుకు అమ్ముకుంటున్నారని మా లంబాడి వాళ్ళు అడిగితే అయ్యా మేము వరకట్నం ఇవ్వడానికి మాకు శాతం అయితే లేదు, పెళ్లి చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు మా గిరిజనులు వారు చెప్పిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి అనే పథకము మా లంబాడి జాతుల ద్వారానే వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా ఇలా కళ్యాణ లక్ష్మి అయినా సరే, రైతు బంధు అయినా సరే, రైతు బంధు అంటే మ్యాక్సిమంగా మా లంబాడి దాంట్లో ప్రతి ఒక్కరికి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు పొలాలు ఉన్నటువంటి వాళ్ళం మేము ప్రతి రైతు బంధు ద్వారా ఈరోజు మేము లబ్ధి పొందినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పథకాలు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కానీ అన్ని రకాల్లో మేము గిరిజనులకు బాగుపడతా ఉంటే ఆనాడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా లంబాడిలో కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈనాడు దొడ్డిదారి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారికి సన్నిహితురాలైనటువంటి సీతక్క గారు వాళ్ళంతా ఒకటే ప్లాన్ చేసి ఈ లంబాడి వాళ్ళు ఎదుగుతున్నారు, రేపు రాబోయే రోజుల్లో ఈ లంబాడి వాళ్ళు ఎదిగితే మాకు భవిష్యత్తులో దెబ్బ ఉంటుందనే ఒక ఆలోచనతోటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ గోండు జాతి వాళ్ళను ఉసగొల్పి ఈరోజు మా లంబాడి జాతిలోకి వెళ్ళి తీయాలనే ఒక కుట్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ వారి కేబినెట్ కానీ డిసైడ్ చేస్తున్నటువంటి వాస్తవం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేస్తలేము అని మీరు నిజంగా అనుకుంటే మీ మంత్రి గారు ఈరోజు ఢిల్లీలో పోయి ఎందుకు నేను గోండు జాతి వాళ్ళకు సపోర్ట్ చేస్తానని ఎందుకు మాట్లాడతారు? ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక మాట్లాడితే అది మేము ఒప్పుకుంటాం. కానీ క్యాబినెట్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మీ క్యాబినెట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం మొత్తము ఈ కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము ప్రజలందరూ గమనిస్తున్న మాట ఈరోజు మీ పత్రిక ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మా లంబాడి వాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఈరోజు బుద్ధి చెప్పాలంటే మొన్న ఎన్నికల్లో బూటకు వాగ్దానాలు చెప్పినాం, రకరకాల అబద్ధాలు చెప్పినాం. కాంగ్రెస్ పార్టీని దాదాపుగా 40 ఎమ్మెల్యే ఎన్నికల్లో మా
లంబాడి ఓట్లతో ఈరోజు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఆ రోజు మాయమాటలు చెప్పి గెలిపించినందుకు ఈరోజు మాకు మీరు వాత పెడుతున్నటువంటి విషయాన్ని మీరు ఈరోజు మర్చిపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు మా లంబాడి వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేసినందుకైనా మాకు ఈ బుద్ధి మీరు మాకు ఈ విధంగా మాకు చెప్పడం జరుగుతుంది అనేది కూడా ఈ పత్రిక ద్వారా మీకు కానీ మీడియా ద్వారా తెలుస్తా ఉన్నాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం లంబాడి సోదరులందరికీ కూడా మనం చేస్తా ఉన్నా, వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి లంబాడి సోదరులందరికీ మనం చేస్తా ఉన్నా, మీరు ఏ పార్టీలో ఉన్నా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, కమ్యూనిస్ట్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, రేపు మేము 26వ తారీఖు నాడు మేము తలపెట్టినటువంటి లంబాడా బేరీని మీరందరూ కూడా విజయవంతం చేయడానికి రావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా మేలుకొని మనం ఐక్యత లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వమే మనకు బీసీలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పి మోసం చేసుకుంటా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, మరి మన లంబాడి గోండు జాతుల మధ్యలో తాకట్టు పెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పాలంటే రేపు వారికి మనం వాత పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని మనం బొంద పెట్టాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి మన మాజీ మంత్రి నేర్జెడ్డి గారు మేమందరం కూడా పెద్ద మనుషులు అడిగినాం, సార్ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో మాకు న్యాయంగా జరుగుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది, ఈ పార్టీతో రండి మీకు మాకు మద్దతు కావాలి ఖచ్చితంగా అంటే వారు ఒకటే అన్నారు, అయ్యా కాంగ్రెస్ పార్టీ మీకు మోసం చేస్తుంది కాబట్టి, మీ కాంగ్రెస్ పార్టీ మీకు ఏదో విధంగా మీ లంబాడికి వెళ్ళి తీసేయాలని చెప్పి చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది, మేమందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మేము ఎన్నట్టు ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా మీరు పెట్టిన మీటింగ్కు నేను వచ్చి ఈ వివరాలు నేను మాట్లాడతానని చెప్పి మాజీ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకెవరైనా సరే, బీజేపీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, కమ్యూనిస్ట్ వాళ్ళైనా సరే, మా లంబాడి జాతికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రేపు ఈ 26వ తారీఖు నాడు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మీడియా ద్వారా కానీ మీకు తెలియజేస్తా ఉన్నాను, రేపు నాడు పార్టీల అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు మోసపూరితంగా కానీ బీజేపీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా కూడా మనము ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది. మనము మన ఎమ్మెల్యే ఎలక్షన్లోనే ఓటేస్తేనే మనకు ఇంత అవస్థలు పెడతా ఉన్నారు. రేపు మనకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎవరో సర్పంచో ఎంపీటీసో ఎంపీపో జడ్పీటీసీ గెలిస్తే వాళ్ళు అక్కడనే సపోర్ట్ చేస్తారు. కాబట్టి రేపు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీ చైర్మన్ కానీ గెలిపిస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అడిగేటువంటి హక్కు మనకి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నాయకులకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మనం కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టడానికి, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి మీరందరూ కూడా 26వ తారీఖు నాడు దాచ లక్ష్మీ ఫంక్షన్ హాల్ వనపర్తికి తరలి రావాలని చెప్పి ప్రతి ఒక్క గిరిజన మహిళలు కానీ, గిరిజన యువతకు కానీ, గిరిజన నాయకులు కానీ అందరినీ కూడా చేతులు జోడించి నమస్కారం చేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా ద్వారా కానీ, ఈ వాట్సాప్ ద్వారా కానీ విని మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా దండుగా తరలి రావాల్సినటువంటి అవసరం మనకు సన్నద్ధమైంది. కాబట్టి అందరు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా గిరిజన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా తెలియజేసుకుంటాను. జై హింద్, జై భీమ్, జై శివలాల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్య అభివృద్ధి వైపు కాకుండా కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఒకెళ్ళి బీసీ రిజర్వేషన్ అని చెప్పుకుంటూ ఈ గోండ్రులకు లంబడాలకు మధ్యలో పంచాయతీ పెట్టి మళ్ళీ కొత్త పథకాన్ని తీసుకొచ్చి అభివృద్ధి వైపు కాకుండా ఈ వైపు మళ్లించి ప్రజల దృష్టిని మళ్లించి అంతా ధర్నాలు రాస్తారోకుల వైపు ఈ ప్రభుత్వం సన్నద్ధం చేస్తూ ఉన్నది. ఎందుకంటే అభివృద్ధిని అడగొద్దు, అభివృద్ధి ఏం జరుగుతుందని అడిగితే మళ్ళీ వాళ్ళకి వెళ్ళి అడుగుతారని చెప్పేసి దీన్ని సృష్టిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ధర్నా, నిన్న బైక్ ర్యాలీ చేస్తే ఎక్కడ లేదు 30 యాక్ట్ చట్టం అనేది. నిన్న కొంపల్లిలో గిరిజనులు కట్టుకున్నటువంటి ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లను కూలగొట్టమని చెప్పేసి ఆడ రాస్తారోకు చేస్తే 30 యాక్ట్ వర్తిస్తలేదు. కానీ నిన్న ర్యాలీ చేస్తే ర్యాలీలో 30 యాక్ట్ చట్టం వర్తించడానికి పోలీసు వాళ్ళు మేము 200-300 మంది ఉంటే వాళ్ళు 600-700 మంది పోలీసులు ఉండి ఎక్కడిదక్కడ గణపూర్ల పెబ్బేర్ల పాన్గల ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి నిర్వీర్యం చేయడానికి ఇబ్బంది పెట్టడానికి నిన్న పోలీసులు అంతా చేస్తూ ఉన్నారు. మాకు ఉండవలసి ఏంటంటే మేము కూడా చాలామంది గిరిజనులు ఈరోజు ఈ వనపర్తి నియోజకవర్గం పెద్దగూడెం తాండాకు సంబంధించిన లంబడోళ్ళు బాలానగర్ మురికి కాలువపైనే ఉన్నారు. వాళ్ళకు ఓన్లీ వాళ్ళ చీర బట్టలు మాత్రమే వాళ్ళ పడదలుగా మిగిలినాయి. ఆ పరిస్థితి చూడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్క గారికి ఉన్నది. లంబడోళ్ళు బాగా డెవలప్ అయిపోయినరు, అభివృద్ధి జరిగిపోయినరు అని చెప్పేది కాదు. ఇప్పటికి కూడా నల్గొండ జిల్లాలో కానీ షాద్నగర్ జిల్లాలో కానీ ఆడపిల్లల్ని అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ లంబడోళ్ళకు ఇప్పటికీ నడుస్తూ ఉంది. సిరోగసి అనే పేరు మీద ఎవరికైతే పిల్లలు కాలేదో వీళ్ళకి ఆర్థికంగా డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బులకు ఆశపడి ఆ డబ్బులకు లొంగి
తన శిరోగసిగా తన బిడ్డలను పుట్టించి వేరులకు ఇస్తూ ఉన్నది. ఈ సంగతి హాస్పిటల్ చేస్తుండే అధికంగా ఉన్నది గిరిజనులది అనే సంగతి ఈ ప్రభుత్వం కానీ సీతక్క కానీ మర్చిపోతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది 100కి 10 మంది మాత్రమే గిరిజనులు కొంచెం తెల్లబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కళ్ళు ఓర్చలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం సీతక్క గుండ్రులు రెచ్చగొట్టి కేసులు లేపించి అనేక రాద్ధాంతం చేస్తూ ఉన్నది. చాలామంది 90% మంది ఊళ్ళలో అసలు తాండాలలో మంది లేరు. ఎవరైతే ఉన్నారో ముసలోళ్ళు, ఆ ముసలోళ్ళ కాడ భార్యాభర్తలు పిల్లలు కానీ ఆ పిల్లల్ని స్కూల్కు పంపించేందుకు అత్తమామలతో పెట్టి వాళ్ళు బొంబాయిలు, దుబాయ్లో, హైదరాబాద్లో పనిచేసుకొని నెలకు ఒకసారి బియ్యం కోసం, రేషన్ బియ్యం కోసం వాళ్ళకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, కూరగాయల కోసం పంపిస్తూ ఉన్నారు. ఆ దుస్థితిని గమనించాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి. కానీ ఆర్థికంగా లంబడోళ్ళు ఎదిగిపోయినరు. మేము ఎడ్ల బండి లేకున్నాం, వాళ్ళేమో విమానం లేకున్నారు. మేము విమానం లేక అసలు లేనేలేము. మా జనాభాలో మేము 70% ఉంటే మీరు 30% ఉన్నారు. మీరు 30% ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ కనిపిస్తలేరు. మా వాళ్ళు మాదాపూర్ హైటెక్ సిటీ ఉన్నా, ఎల్బీ నగర్ మురికి కాలువలన్నా మా వాళ్ళే ఉంటారు. ఆటో నడిపేటోళ్ళు మా వాళ్ళే, పల్లి బండి నడిపేటోళ్ళు మా వాళ్ళే, మొక్కజొన్నలు అమ్మేటోళ్ళు మా వాళ్ళే, ఏం చేసినా మా వాళ్ళే ఉంటారు. మా వాళ్ళు కష్టపడి అభివృద్ధి కాదు వాళ్ళంతకు వాళ్ళు డెవలప్ చేయ కూటికి లేకుండా ఆడపిల్లలను అమ్ముకునే పరిస్థితిలో మేము ఇంకా ఆ కోమ నుంచి బయటికి రాలేదు. అందులోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు సుప్రీంకోర్టులో ఏదో తప్పుడు కేసేసి తప్పుడుగా వాదించి మా వకీలు చెప్పిండు రేపు అవుతుంది ఎల్లుండి అవుతుందని 100కి 100 ఏది కాదు. మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో గెజిట్ విడుదల చేసి గెజిట్లో పొందుపరిచి మమ్మల్ని గిరిజనులుగా గుర్తించారు. ఇదంతా ఉత్త సోయి తుపాకీ. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదంతా నాటకం ఆడించి ప్రజలు ఎక్కడైతే అభివృద్ధి అడుగుతారో వీళ్ళు గిరిజనులు ఏమడుగుతారో అని వీళ్ళు ముందే ఇలా దెబ్బతీస్తే ఈ ఆలోచనలో తప్పుదో బట్టి అనికి ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటికి నిన్న కూడా జరుగుతూ ఉంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మనమంతా కలిసి పనిచేయాలని చెప్తారు. వాళ్ళు కలిసి పనిచేయాలి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్కనే మొత్తం మా వాళ్ళు తుడుం దెబ్బ తరఫున మీటింగ్ పెట్టి సద్ది కట్టుకొని రొట్టెలు కట్టుకొని వచ్చి అని మాట్లాడడం జరిగింది. ఆమెనే మొత్తం ట్రైన్లు బుక్ చేసి అంతా ఢిల్లీకి ప్రోగ్రాం పెట్టించి అక్కడ ఏర్పాట్లు కూడా ఆమెనే చేసి ఆమెనే మొత్తం పార్టీ మీటింగ్ నడవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రేరేపణ జరుగుతూ ఉంటే, ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఉంటే, ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే ఒక ప్రభుత్వమే సపోర్ట్ చేసినట్టు, ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే అది ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టు కాదు. కానీ ఒక మంత్రి క్యాబినెట్లో ఒక హోదా, ప్రభుత్వంలో ఒక మనిషి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆమె ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నది. దీనంతా కూడా లంబాడా ప్రజలు, లంబాడా యువకులు, లంబాడా గిరిజన సంఘాలు అన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక వర్గానికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇంత బహిర్గతంగానే సపోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళా మనం కాంగ్రెస్ పార్టీ అనుకుంటా, మనం ఆడో ఇడో అనుకుంటా అప్పం కడుక్కునే పనిచేస్తే ఇది మన జాతికి అవమానం జరుగుతుంది. మన వాళ్ళు ఆ రోజు గోసి పెట్టుకొని వాళ్ళకి చదువు రాకున్నా కానీ, వాళ్ళు చదువు లేకున్నా కానీ ఆ రోజులో ఉన్నటువంటి ఏ పార్టీకి ఓటేస్తే మా బిడ్డలకు రేపు ఫ్యూచర్కు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆ రోజులో కమ్యూనిస్టు ఉద్యమాలకు సపోర్ట్ చేసిండు. కానీ మన ఈ తరం చదువుకున్నప్పటికీ కూడా ఆలోచన లేకుండా, సోయి లేకుండా మన పిల్లలకు ఏమిచ్చిపోతున్నామనే ఆలోచన చేయాలి. అందరూ కూడా తన భావితరాల కోసం, తన బిడ్డల కోసం ఆలోచించి దూరదృష్టితోన మనం సమైక్యంగా సంఘటితమై ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ గోండ్రుల మీద, గోండ్రులకు అవసరమైతే వాళ్ళకు ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళకు అత్యధికం కావాలి, వాళ్ళకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్కూళ్ళు కావాలి, డెవలప్మెంట్ జరగాలని కోరుకోవాలి. కానీ వీళ్ళని దీని నుంచి రిజర్వేషన్ తీసేయాలని చెప్పడం చాలా దుర్మార్గం ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గం ఉంది. కాబట్టి లంబాడా బిడ్డలందరూ కూడా ఏకతాటికిపై నిలిచి మనం ఉద్యమానికి కార్యాచరణ రూపుదాల్చి రేపు 26 నాడు జరిగే దాత్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో మీటింగ్కు అందరూ గిరిజన బిడ్డలు, లంబాడా బిడ్డలు అందరూ హాజరు కావాలని కోరుతున్నాను. జై భీమ్, జై తెలంగాణ.